కార్తీక పురాణం 28వ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ. ఈ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి మరియు అగస్త్య మహర్షి మధ్య జరిగిన సంభాషణలో దూర్వాస మహాముని కోపం, అతని తప్పులు, వాటి ఫలితాలు, అంబరీషుడు ధర్మపాలకత్వం, శ్రీమన్నారాయణుడి భక్తి మరియు సుదర్శన చక్రం యొక్క శక్తి గురించి వివరణ ఇవ్వబడింది. దూర్వాసుడి కోపం మరియు అతని అవస్థలు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మాట్లాడుతూ దూర్వాసుడి అవస్థలు వివరిస్తున్నారు. దూర్వాసుడు మహాశక్తివంతుడైన ఒక బ్రాహ్మణుడైన కోపంతో ముందుగా ఆలోచించకుండా అంబరీషుణ్ణి హాని చేయడానికి ప్రయత్నించాడు. తన కోపంతో సత్యాన్ని మరచి అంబరీషుడి వ్రతాన్ని భంగపరిచే ప్రయత్నం చేశాడు. దుర్వాసుడి ఈ చర్యలు అతన్ని పాడుపడే పరిస్థితుల్లోకి తీసుకెళ్లాయి మరియు చివరికి అతని ప్రాణరక్షణ కోసం శ్రీమన్నారాయణ వద్ద చేరాడు. అంబరీషుడు ఒక ధర్మ పాలకుడిగా దుర్వాసుని క్షమించాలని ప్రార్థిస్తూ శ్రీమన్నారాయణుడిని ధ్యానించాడు. అతను సుదర్శన చక్రం ముందు నమస్కరించి దుర్వాసుని చంపకుండా తనను చంపి తర్వాత దుర్వాసుని చంపాలని ప్రార్థించాడు. అంబరీషుడు తన ప్రవర్తనలో పూర్తిగా నిష్కలంక భక్తి, క్షమాభావం మరియు సత్కర్మలను పాటిస్తూ ఉన్నాడు. సుదర్శన చక్రం అంబరీషుడి ప్రార్థనకు సమాధానమిచ్చి దూర్వాసుని రక్షించాలని నిర్ణయించుకుంది. సుదర్శనుడు అంబరీషుడి భక్తిని ప్రశంసిస్తూ, ఈ నిష్కలంక భక్తి వల్ల నేను నిన్ను మరియు దూర్వాసుని రక్షిస్తున్నాను అని చెప్పాడు. సుదర్శనుడు అంబరీషుడి పుణ్యాన్ని అంగీకరించి దూర్వాసుడి క్షమాభిక్షను అంగీకరించి అతన్ని రక్షించాడు. దూర్వాసుడు అంబరీషుడి వద్ద శరణాగతుడిగా వచ్చి అతని క్షమాభిక్ష కోరాడు. అంబరీషుడు దూర్వాసుని రక్షించేందుకు తాను చేసిన ప్రార్థనల ద్వారా శ్రీమన్నారాయణుని స్తుతించి దూర్వాసుని క్షమించాలని కోరాడు. సుదర్శన చక్రం అంబరీషుడి ప్రార్థనను స్వీకరించి దూర్వాసుని క్షమించి అతన్ని రక్షించింది. సుదర్శనుడు అంబరీషుడిని ప్రేమతో ఆలింగనం చేసుకుని, నీ నిష్కలంక భక్తి నాకు అత్యంత అభిమానం కలిగించేది అని చెప్పాడు. మీ ద్వాదశి వ్రతం ఎంతో గొప్పది. ఈ పుణ్యఫలాలు చాలా పెద్దవి. ఈ పుణ్యఫలం ముందు దుర్వాసుడు తపశక్తి కూడా తక్కువ అని సుదర్శనుడు అంగీకరించాడు. సుదర్శన చక్రం అంబరీషుడి ప్రార్థనను సమర్థించి దుర్వాసుని రక్షించి దుర్వాసుడికి పుణ్యఫలం కలిగించడానికి సహాయం చేసింది. అంబరీషుడు తన గౌరవంతో దుర్వాసును స్వీకరించి అతన్ని క్షమించి నిజమైన భక్తి యొక్క శక్తిని ప్రదర్శించాడు. ఈ అధ్యాయం మనకు వివిధ ధార్మిక సూత్రాలను నేర్పిస్తుంది. అంబరీషుడి సత్కర్మలు, భక్తి, క్షమాభాగం మరియు ధర్మం మనకు సనాతన పాఠాలు ఇచ్చే విధంగా ఉంటాయి. దూర్వాసుడి తప్పులు, అంబరీషుడు అశేష ధర్మపాలకత్వం, శ్రీమన్నారాయణుడి భక్తి సమర్పణ ద్వారా శాంతి, క్షమాభావం, ధర్మం అనేవి శక్తివంతమైన మార్గాలని మనకు స్పష్టమవుతుంది. ఇది స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి అష్టాదశోధ్యాయ సమాప్త. 28వ రోజు పారాయణం సమాప్తం. నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, స్వర, గుమ్మడి, వంకాయ. దానములు నువ్వులు, ఉసిరి. పూజించాల్సిన దైవం ధర్ముడు. జపించాల్సిన మంత్రం ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ.